నమస్తే. ఇప్పుడు మనం ఈనాడు వార్తలు చదువుతున్నాం. ఈనాడు న్యూస్ పేపర్ చదువుతున్నాం. రేవంత్ రెడ్డి 25 లక్షల ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ప్రధానమంత్రిని కోరిండు. సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను ఆ సంస్థకే కేటాయించాలని, ప్రస్తుతం వేలంలో పెట్టిన సామనపల్లి బొగ్గు బ్లాక్ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు కోరారు. రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల అవసరాలు తీర్చేందుకు ఈ గనులు కీలకమైనందున అన్నింటినీ సింగరేణికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పట్టి విక్రమార్కతో కలిసి గురువారం మధ్యాహ్నం ఇక్కడ లోక్ కళ్యాణ్ మార్గ్లో సీఎం ప్రధాని మోదీతో సుమారు గంట పాటు భేటీ అయ్యారు. బొగ్గు గనులు కేటాయింపు, ఐటీఐఆర్ పునరుద్ధరణ, రక్షణ భూములు కేటాయింపు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సమస్యల పరిష్కారంపై ప్రధానితో సీఎం చర్చించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తలపెట్టిన 3 కోట్ల గృహాల్లో తెలంగాణకు 25 లక్షల ఇల్లు మంజూరు చేయాలి. పిఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగా ఇళ్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాజధాని హైదరాబాద్ లో పెరిగిన ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్ కరీంనగర్ రహదారి, హైదరాబాద్ నాగ్పూర్ రహదారి NH44 పై ఎలివేటెడ్ కారిడార్లు నిర్మాణానికి వీలుగా మార్గంలో రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి. అలాగే హైదరాబాద్ నగరంలో రహదారులు విస్తరణ, రవాణా, ఇతర మౌలిక సదుపాయాలను కల్పనకు కేంద్ర రక్షణ శాఖ పరిధిలో 2450 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి. 25 లక్షల ఇండ్లను మోదీ గారు గింట ప్రకటిస్తే ఇందిరమ్మ ఇండ్లు ఎట్లయితే మరి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానన్న బారాసాకు భారీ షాక్ అనుకుంటా. బారాసాకు భారీ దెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడ హడావుడి లేకుండా, ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా అంత కుంభానంగా సాగిపోయింది. అర్ధరాత్రి 1 గంట సమయంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీల సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. బారాసా ఎమ్మెల్సీ భానుప్రసాద్, బస్వరాజు, సారయ్య, దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యెగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్ పార్టీ మారారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ లో ఒక హోటల్లో సమావేశమైన వారు రాత్రి 11:30 గంటల సమయంలో జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకుని నివాసానికి చేరుకోగానే వారు పార్టీలో చేరారు. అక్కడ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. సీఎం ఢిల్లీ నుంచి వచ్చిన నిమిషంలోనే చేరికల కార్యక్రమం పూర్తయింది. ఇది అంటే ప్రతిపక్ష హోదాలో ఉంటే పనులు కావా? ప్రతిపక్ష హోదాలో ఉండి ఈ పని ప్రజల కోసం చేయండి అని చెప్పి అడగలేదా? డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఉండైనా కూడా చేయొచ్చు కదా. అంటే మీకు శాతగాక ప్రభుత్వ వైపు జాయిన్ అవుతా ఉన్నారు అంటే మీరు తప్పు చేస్తున్నారు అన్నట్టే కదా. మీ వైపున తప్పులు ఉన్నాయి కాబట్టి ఆ తప్పుల్ని ప్రభుత్వం తరఫున ఎవరు పట్టించుకోవద్దు అన్న ఉద్దేశంతో మీరు జాయిన్ అవుతారు తప్ప అంతకుమించి ఇంకేం లేదు. ఈ ఏడాది పనులు పూర్తయి ఆయకట్టు సాగునీరు అందించగల ప్రాజెక్టు నిర్మాణాలకు బడ్జెట్ లో పెద్దపీట వేసేందుకు నీటిపారుదల శాఖ ముమ్మర కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా అధికారులు బడ్జెట్ మార్పు చేస్తున్నారు. ప్రాజెక్టుల నుంచి డిస్ట్రిబ్యూటర్ల వరకు నీటిని అందించే వ్యవస్థలను పటాల ఆధారంగా సమీక్షిస్తున్నారు. ఇప్పటికే సర్కిళ్ల నుంచి అందిన ప్రతిపాదనల్లో 3 దఫాలు మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కేటాయింపులను సైతం పరిగణలోకి తీసుకున్నారు. మొత్తం గత బడ్జెట్ కు భిన్నంగా ఈ దఫా కేటాయింపులు ఉండొచ్చన్న అభిప్రాయం వినిపిస్తుంది. ప్రభుత్వ ప్రాధాన్యత 14 ప్రాజెక్టులకు ఉండగా వాటి కింద చివరి దశ పనులు పూర్తి చేయడం ద్వారా కొత్తగా 7 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు అన్ని ప్రాజెక్టుల కింద పెండింగ్ బిల్లులు 8,500 కోట్ల వరకు ఉన్నట్లు తెలిసింది. సరే ఏదో చేయి. ఇక రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిప్పింది. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇంట్లో తాను హైదరాబాద్ తిరిగి రాలేనని దర్యాప్తు అధికారులకు సమాచారం ఇవ్వడమే ఇందుకు కారణం. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన 4 అధికారుల వాంగ్మూలం
స్వాధీనం చేసుకున్న ధ్వంసమైన కొన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలు తప్ప ఈ కేసులో చెప్పుకోదగ్గ పురోగతి ఏమీ కనిపించడం లేదు. ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు, మరో నిందితుడు శ్రవణ్ రావు విదేశాల్లో ఉండడమే ఇందుకు కారణం. ఇక ఇట్లా కల్లబొల్లి మాటలు చెప్పుకుంటా, కల్లబొల్లి న్యూస్లు చెప్పుకుంటానే మరి మెయిన్ న్యూస్ ట్రైనింగ్స్ అన్నీ కూడా గిట్టనే ఉన్నట్టున్నాయి. మరి ఈనాడు వార్తలు అయితే ఇంతవరకు నేను తీసుకున్న 2-3 పాయింట్స్ ఈ విధంగానే అయితే ఉన్నాయి. మరి మీరు దేన్ని నమ్మాలో దేన్ని నమ్మతో మరి సీఎం గారు ఏ పని చేయాలో ఆ పని చేయాలి, చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. మరి నేనైతే అనుకుంటున్నా పని చేస్తారేమో అనుకుంటున్నా. అంటే ఇది మండలాలు లాక్కున్నది వాళ్ళే. విభజన చట్టంలో విలీన మండలాలు లేవు. కుట్రపూరితంగా బీజేపీ బీఆర్ఎస్ ఏపీలో కలిపాయి. ఈ మండలాల కోసం బీఆర్ఎస్ ఏనాడు పోరాడలేదు. విలీన మండలాల కోసం హరీష్ రావు దీక్ష చేయాలి. రైతు రుణమాఫీపై ప్రశ్నించే అధికారం బీఆర్ఎస్ కు లేదు. అధిష్టానం ఆదేశాలతో మంత్రివర్గ విస్తరణ, పిసిసి చీఫ్ నియామకం. మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. విభజన చట్టంలో విలీన మండలాలు లేవు. మరి అప్పుడు ఏం చేసిండే? అప్పుడు విలీనం అని అన్నప్పుడు మీరు అదే మాట అంటే అయిపోవు కదా. కుట్రపూరితంగా బీజేపీ బీఆర్ఎస్ ఏపీలో కలిపాయి. కుట్రపూరితంగా బీఆర్ఎస్ బీజేపీలు ఆంధ్రాలో ఈ మండలాలను కలిపితే అసలు ఈ మండలాలు ఉంటే ఎంతో కొంత ఆదాయం అయితే వస్తుంది కదా రాష్ట్రానికి. మరి మండలాలను వేరే రాష్ట్రానికి అప్పగించాల్సిన అవసరం ఏంటి? ఈ మండలాల కోసం బీఆర్ఎస్ ఏనాడు పోరాడలేదు. సరే, బీఆర్ఎస్ ఏనాడు పోరాడలేదు, మీరేం చేసిండ్రు అప్పుడు? సరే, మరి ఇప్పుడేం చేయబోతున్నారు? విలీన మండలాల కోసం హరీష్ రావు దీక్ష చేయాలి. విలీన మండలాల కోసం హరీష్ రావు దీక్ష చేయాలి. మీరేం చేస్తారు చెప్పండి సార్ భట్టి గారు, మీరేం చేస్తారు? రైతు రుణమాఫీపై ప్రశ్నించే అధికారం బీఆర్ఎస్ కు లేదు. మరి నీకుందా చెప్పండి. మాట ఎందుకు ఇచ్చిండ్రు? ఇవ్వమన్నారా ఎవరైనా? లేదు కదా. మీరు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏముండే అసలు? అధిష్టానం ఆదేశాలతో మంత్రివర్గ విస్తరణ, పిసిసి చీఫ్ నియామకం. ఇక అదే పని మీద తిరుక్కుంటుండ్రు. ఇక మీరు మీ రాజకీయ అభివృద్ధి కోసమే తిరుక్కుంటుండ్రు. జనాభివృద్ధి ఇక్కడ అవసరం లేదు మీకు.